నిఖిల్, చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా ఫోన్లోనే ములిగుంటున్నావు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నేను తర్వాత మాట్లాడతాలే అమ్మా, ఫోన్లో గేమ్ ఆడుతున్నా. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పాలి నాకు. ఏంటి చెప్పు. మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి, మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవబోతోంది. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఏంటి నీ ఆలోచన? నేను ఇంకా ఆలోచించుకోలే, ఆలోచించాక చెప్తా, వెళ్ళు. నువ్వెంత త్వరగా చెప్తే అంత మంచిదిరా. తర్వాత నీ ఇష్టం. క్లారిటీ వచ్చాక చెప్తానన్నగా, మీ కోరికలను రుద్దకండి నా మీద. అసలు నీ గోల్స్ ఏంట్రా? అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నీ క్లారిటీ లేకపోతే ఎలాగా? 2-3 ఉన్నాయి, కన్ఫర్మ్ చేసి చెప్తా. నిఖిల్, నీ ఫ్యూచర్ నీకే వదిలేస్తున్నాను. తర్వాత నీ ఇష్టం. ఐ నో ఐ రెస్పాన్సిబిలిటీ మై ఓన్ లైఫ్. సరే నాన్నలే, భోంచేద్దాం. నాకు ఆకలి లేదు, నేను తర్వాత తింటాను, నువ్వు వెళ్ళు. కాస్త కోపం తగ్గించుకోరా. హలో హలో, చెప్పరా నిఖిల్. రే, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నారా? ఏం చేస్తున్నావు? ఇప్పటివరకు ఇద్దరం కలిసే గారు గేమ్ ఆడినాం. ఇంకేం పనులు ఉంటాయి మనకి? ఈవినింగ్ కలుద్దామా? లేదురా, దుబాయ్ వెళ్ళి సెలబ్రిటీని కలవాలి. అపార్ట్మెంట్ దొరికింది ఇప్పుడే. రే, మరేంట్రా ఏదో వీఐపీలో ఫీల్ అవుతున్నావు. ఈరోజు ఏమైనా పని చేసావా మనం? సరే, కొంచెం చిరాగ్గుంది. సాయంత్రం మన బ్యాచ్కి చెప్పు, కలుద్దాం, రిలాక్స్ అవుదాం. సరేరా. సరే, ఉంటా అయితే, బాయ్. బాయ్. హలో, ఎక్కడున్నారా? ఇంట్లోరా, పైనున్నా. మేము కింద ఉన్నాం. వచ్చేయండి మరి. సరే. హాయ్రా. హాయ్. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? పెద్ద మ్యాటరేరా. అంతొద్దు, క్యాజువల్ టాపికే, స్టడీస్ గురించి. దానికెందుకు అంత హడావిడి చేసావురా? ఏం చేయమంటావురా, పేరెంట్స్ టార్చర్ ఇది. థింక్ చేసి చేసి బుర్ర హీట్ ఎక్కేస్తుంది. ఊరికే చిల్ అవుదామని మిమ్మల్ని పిలిచా. ఓకే, రిలాక్స్ అవుదాం పిలిచావు కదా, ఇక టాపిక్ మర్చిపో. లాస్ట్ వన్. ఏంటో చెప్పు. మనోళ్ళందరూ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదేదో డిగ్రీ అని ఫిక్స్ అయ్యారా అందరూ. మరి నువ్వు? ఆలోచించి బీటెక్ ఫిక్స్ అయినా. గుడ్. మరి నీ సంగతి ఏంటి? 2-3 ఆప్షన్లు ఉన్నాయి, అందులో ఏదా అని ఆలోచిస్తున్నాను. అబ్బో, పెద్ద ప్లానే. రే, అంత సాగదీయకు. నువ్వు ఎక్స్ట్రా స్క్రీన్ ప్లే యాడ్ చేసావో కట్ చేస్తా. సరే సార్. ఆ ఎంజాయ్ ఎగ్జైట్మెంట్ అంతా పోయిందిరా. డెసిజన్ తీసుకునే లోపు ఏం జరుగుద్దా అని భయం అవుతుంది. మరి మీ హనీ ఏమంటుంది? తీయటి కబుర్లు చెప్పి పులకరింతలు తెప్పిస్తుందిగా. నాకే ఇలా ఉందంటే తన పరిస్థితి ఎలా ఉందో.
ఇక్కడ కూడా ఏమి సపోర్టింగ్ రా నాయన, వేరే లెవెల్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాటింగ్ లేవు, కాల్స్ లేవు, ఏం లేవు. రియలైజ్ అయి ఉంటుంది. ఏంట్రా? అంటే నీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి కదా అని చెప్పి మేమిద్దరం సేమ్ ఈక్వల్ కాదని లైట్ తీసుకొని ఉంటుంది. ఒకవేళ తనకంటే ఎక్కువ మార్క్స్ వచ్చుంటే వాళ్ళ డాడీ మీ ఇంటికి తీసుకొచ్చి మార్క్స్ ఒక రావడం కారణం నువ్వే నిన్ను చూపించేది. ఎందుకురా మా మీద నీకంత మంట? ఎందుకరా మిమ్మల్ని చూసి అట్లా వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు విడిపోయాం. హ్యాపీయా? విధి ఆడ వింత నాటకంలో ఇలాంటి కొన్ని జరుగుతుంటాయిరా. నీకు మాత్రం జరగవు కదరా. మేమేం ఫ్రెండ్స్. ఏదో రోజు నేను లేపుకోబోతుంది. నాతో పాటు నువ్వు కూడా వస్తావుగా. మీ ఇద్దరం ఉన్నాం రా ఆల్రెడీ. నువ్వు కానీ అది వేరే లెవెల్ రా. ఎంత ఎక్సైట్ అవుతున్నాడు చూడు. ఇప్పుడు కొంచెం రిలాక్సింగ్ ఉందిరా. మరి అదే హుషాన్ని మెయింటైన్ చేయాలి అలానే. చాలా. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. అయితే నీకు ఎనర్జీ బూస్టర్ కావాల్సిందే. ఎనర్జీ బూస్టా మెడికల్ షాప్లో దొరుకుతుందా? ఉంటే చెప్పు, లోడ్లు దింపేద్దాం. మెడికల్ షాపే, కానీ వేరే మెడికల్ షాప్. దీనికి కూడా బ్రాంచెస్ ఉంటాయి. డెలివరీస్ అన్ని క్లీన్గా నీట్గా చేస్తారు. అవునా? వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉందా? రే నువ్వు అంత ఎగ్జైట్ గా మాకు. అది ప్రోడక్ట్ కాదు, మెడిసిన్ కాదు, అది ఒక డ్రగ్. డ్రగ్సా? ఇప్పుడు అదేరా హాట్ టాపిక్. ఇప్పుడు కాదురా, అది ఎప్పటి నుంచో హాట్ టాపిక్. దాని రేంజే వేరు. సరేరా, మమ్మీ వచ్చే టైం అయింది, మీరు వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం. సరేరా. ఓకేరా, బాయ్ రా. ఈ న్యూస్లు ఏంటో మన పోలీసు వాళ్ళకన్నా ఈ రిపోర్టర్లకే ఎక్కువ న్యూస్లు తెలుస్తున్నాయి. అయినా ఏ ఒక్కరోజు కూడా క్రైమ్ కవర్ అవ్వకుండా న్యూస్ పేపర్ ప్రింట్ అవ్వదా? ఏంటర్ జోన్, ఈరోజు పొద్దున్నే గరం గరం ఉన్నావు, ఏంటి సంగతి? న్యూస్ పేపర్ నిండా డ్రగ్ కేసెసే ఉన్నాయి. దీనికంటూ ఒక ఎండ్ లేదా? ఏ సమస్య అయినా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అరికట్టచ్చు. కానీ ఈ డ్రగ్స్, కొకైన్ అనే మాదక ద్రవ్యాలు ఈ వాడకమే ఎక్కువైపోయింది. వాటిని పంచేవాళ్ళు కొత్తగా పుట్టుకొస్తున్నారు. దేనికైనా ఒక ఎండ్ ఉంటుంది కదా, దీనికి ఒక ఎండ్ లేదా? ఉంది, కానీ మన టార్గెట్ టీనేజర్స్ అయినప్పుడు. టీనేజర్సా? ఎస్, డ్రగ్స్ ప్రాబ్లం టీనేజర్స్ మీదనే ఎక్కువ ఉంది. డ్రగ్స్, కొకైన్ ఇలాంటివి టీనేజర్స్కి బాగా అలవాటైపోయినాయి. అవును శ్రీకాంత్, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. మనం వీళ్ళకి ఒక వే క్లోజ్ చేస్తే ఈ డ్రగ్ డీలర్స్ ఏదో ఒక విధంగా వాళ్ళ డీలింగ్స్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి చూసినా మనం ఆపలేకపోతున్నాం. కనబడిన శత్రు కాలయముడైతే ఆ కాలసర్పాన్ని వదిలే యమధర్మరాజు మనం అవ్వాలి. అంటే ఏముంది, చేపను పట్టుకోవాలంటే గాలం వేయాలి, గాలానికి ఒక ఎర కావాలి. అంటే ఇప్పుడు మనం చేపను వెతకాలా? వెతకాల్సింది చేపను కాదు, ఎరని. హలో. హలో, చెప్పరా. రే, నాకు బూస్టర్ ఎనర్జీ కావాలరా. ఏంటి? బూస్టర్ ఎనర్జీ. నువ్వేనా మాట్లాడేది? అంత ఆలోచించి అడుగుతున్నావు, అది నాకు కావాలి. మనకంత ఈజీగా దొరకదురా, అది చాలా తిరగాల్సి ఉంటుంది. కనుక్కోరా, మీ ఏరియాలో ఉంటుంది కదా, నెంబర్ కనుక్కో. సరే, నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను ట్రై చేస్తా. నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి కాల్ చేయకు, మళ్ళీ నీకే ప్రాబ్లం. అసలే ఇంట్లో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉందంటున్నావు. సరే ఓకేరా, నువ్వైతే నెంబర్ కనుక్కో ఫస్ట్. సరేనా? సరేరా. ఓకే, బాయ్. బాయ్.
హలో హలో. చెప్పురా, నెంబర్ దొరికిందా? రే ఏంట్రా నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావు. హే చెప్పురా. సరే నెంబర్ దొరికింది, నీకు సెండ్ చేసా, జాగ్రత్తగా డీల్ చేయి. సరే. హలో హలో భయ్యా, నాకు బూస్టర్ ఎనర్జీ కావాలి భయ్యా. ఈ డ్రగ్స్లో ఏదో మాయుందిరా. నర నరాల్లో ఉన్న సత్తువని నశాలానికెక్కిస్తుంది. అమ్మాయిలు, ఆస్తి ఇవేమివ్వలేని కిక్కు దీంట్లోనే ఉంది. దీన్నంతటిని విశ్వవ్యాప్తం చెయ్యాలి. ప్రతి ఒక్కరికి వీటిని అలవాటు చెయ్యాలి. ఈ డ్రగ్ సామ్రాజ్యానికి నేనే కింగ్. హలో. సలాంవాలేకుం. వాలేకుం సలాం. బాయ్. మన దందా అనుకున్నట్లు సాగట్లేదు. టార్గెట్ ఇంకా రీచ్ అవ్వట్లేదు. మరి మీరేం బీక్తున్నారా? బాయ్, బయట సిచ్యువేషన్ చాలా టైట్గా ఉంది బాయ్. అందరూ భయపడుతున్నారు. మనం చేసేదేమన్నా ఫ్యాషన్ బిజినెస్ ఆరా? అందరొచ్చి కొనడానికి. ఫస్ట్ మీరు యూత్ను టార్గెట్ చేయండి. అలా అని మీరే వెళ్ళి అడ్డంగా బుక్ అవ్వకండి. డ్రగ్స్ మైకంలో కొట్టుకుంటున్న కొందరు నాటుగాళ్ళుంటారు. వాళ్ళని ట్రాప్ చేసి నా దగ్గరికి పంపించండి. మిగతాదంతా నేను చూసుకుంటా. ఠీకే బాయ్. జీ సాబ్. హలో. హలో. హా, అంతా ఓకేనారా? ఐటెం తీసుకున్నాక డబ్బులు ఇచ్చేయడమే. లొకేషన్ పెట్టారా వాళ్ళు? పెట్టారా. లొకేషన్కి వెళ్ళి ఐటెం తీసుకుని డబ్బులు ఇచ్చేయడమే. రేపు మనం అక్కడికి వెళ్ళాలిరా. ఓకేరా. అంతా ఓకే కదా? ఓకేరా, నో ప్రాబ్లం. అంతా మేనేజ్ చేసా. సరే మరి. సరేరా. ఓకే బాయ్. బాయ్.